పదరా ఆమె వెళ్ళిపోతుంది. సీత పద వెళ్దాం. వస్తున్నా ఆగు. అరే ఈరోజు ఆ పిల్లని ఎట్లయినా పిలుస్తున్నావు, నువ్వు మాట్లాడా. అవురా ఎట్లయినా మాట్లాడే. ఏ అరే నువ్వు పిలుస్తావా నన్ను పిలవమంటావు? సీత మా తినడానికి ఏమైనా ఉన్నాయా? ముందు ఫ్రెష్ అయ్యి రాపో. ఈ పిల్ల ఎప్పుడు వచ్చింది హాస్టల్ నుండి? మా చెల్లి ఎప్పుడు వచ్చింది హాస్టల్ నుండి? పొద్దున వచ్చిందిరా, వచ్చినప్పటి నుంచి డల్గానే ఉంది. అవునా? సుబ్బు ఎప్పుడు వచ్చిన హాస్టల్ నుండి? ఏమైంది? ఏమైంది సుబ్బు? ఏమైంది సుబ్బు? సుబ్బు ఏమైంది? నాకు కూడా చెప్పద్దా? రోజు కాలేజ్ నుంచి హాస్టల్కి వెళ్ళే టైంలో కొంతమంది వెనకాలే వస్తున్నారు. పిచ్చి పిచ్చిగా అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారని వెనకకి తిరిగి చూస్తే అలానే ఫాలో అవుతున్నారా అన్నారు. ఎవడాడు? వద్దురా, ఎవడాడు? మళ్ళీ ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. ఇలా ప్రతిదానికి భయపడుతూనే ఉండు. రోజు కాలేజ్ నుంచి హాస్టల్కి వెళ్ళే టైంలో కొంతమంది వెనకాలే వస్తున్నారు. పిచ్చి పిచ్చిగా అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారని వెనకకి తిరిగి చూస్తే అలానే ఫాలో అవుతున్నారా? ఎవడాడు? ఇదిరా జరిగింది. తెలుసు ఇంకో అమ్మాయిని ప్రాబ్లంలో పెట్టద్దు. ఆ బొక్కలే మనం అబ్బాయికి అంత రాగిపోరు. అసలు అమ్మాయి ఇంకా ఎంతమంది పడుతుందో తెలుసా నీకు? అసలు నీకు తెలుసారా అమ్మాయి వెనకాల ఎంతమంది పడుతున్నారు? బయట మస్తు మంది ఉన్నారు అమ్మాయి వెనకాల పడి. అది కూడా నిజమేరా భయ్. అది కూడా అడిగినారా? బయట కూడా చాలా మంది ఉంటున్నారు. మరి వాళ్ళ గురించి చెప్పలేదు? వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బయట వాళ్ళైతే ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను ఫేస్ చేసుకోగలుగుతాను, కానీ వీళ్ళని ఒక మాట నేను వాళ్ళంటే పడలేదు. సరే ఆ పిల్ల విషయం వదిలే కానీ చెల్లి మ్యాటర్ ఏం చేసినావు? ఇట్లానే సుల్లు పెట్టుకుంటూ కూర్చున్నావా? పిల్లగా చెల్లెగా చాయ్ పైసలు కూడా కడతారా? చీచు కట్టేసి వచ్చినా? ఏ ఏంది? ఏ చెల్లి మ్యాటర్ ఏం చేసినావు? ఇట్లానే సుల్లు పెట్టుకుంటూ కూర్చున్నావా?